హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్య స్నేతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, బంధం దేవుడు ఇస్తే అది నిలబెట్టుకునే బాధ్యత మనకే ఇస్తాడు. ప్రేమతో బంధం పుడితే బాధ్యత ఆ బంధం పెరుగుతుంది. చివరి వరకు ఏదో ఒక బంధం ముడిపడ్డాకే జీవితానికి అర్థం. బాధ్యత జీవితానికి అర్థం చెబుతుంది. ఇక ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది ఎదిగిపోయారు. ఎలా అంటే, డివోర్స్ని సెలబ్రేట్ చేసుకునేంతలా. అబ్బాయిలు కూడా ఎదిగిపోయారు. ఎలా అంటే, ఈ పెళ్ళి నచ్చకపోతే మళ్ళీ పెళ్ళి అనేంతలా. నిజమే కదండి. విడిపోవడం ఏమంతా ఈజీ కాకపోవచ్చు, కానీ ఇక విడిపోయే పరిస్థితుల్లో కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో జీవితం దాగి ఉంది. నీ రాతలో గెలుపు లేకపోవచ్చు, కానీ ప్రయత్నలోపం లేకుండా చూసుకునే బాధ్యత నీది. ఈ రోజు కాకపోయినా రేపైనా గుర్తింపు వస్తుంది. గుర్తింపు గెలుపు కంటే గొప్పదే. గెలుపు ఉన్నంత వరకే నీ విలువ, నీ గుర్తింపు నీ స్థాయిని మాత్రం పెంచుతూనే ఉంటుంది. అర్థమైంది కదండి. అలాగే లావుగా ఉన్న అమ్మాయిని చూసి తను బాగా తింటుంది అందుకే లావచ్చింది అని అంటారు. అదే వాళ్ళ సంబంధికులు లావస్తే ఒంటి తీరు ఏం చేస్తుంది పాపం అంటారు. అందుకే జనాలు మాటలు తలకెక్కించుకోకు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలానే ఉండు. ఇక పుట్టుమచ్చలేని మనిషి ఎలా ఉండడో అలానే మచ్చలేని వాడు ఎవ్వరూ ఉండరు. తప్పులందరూ చేస్తారు. నీ తప్పులు తలుచుకుంటూ అంధకారంలో కూరుకుపోకు. జరిగేదేదో జరిగింది. జరగబోయే దానిలో తప్పు లేకుండా చూసుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక పెళ్లి తర్వాత ఏ ఆడపిల్ల జీవితమైనా ఆనందంగా ఉండాలంటే ఒక విషయం, అత్తింట్లో పుట్టింటిని ఎక్కువ చేసి మాట్లాడకూడదు. ఇలా చేస్తే కూర్చున్న కొమ్మని నరుకుతున్నట్లే. ఇక 2, పుట్టింట్లో అత్తవారింటిని పొగడకూడదు. ఇక ఇలా చేస్తే పునాదిని ఎప్పుడూ కూడా పలచన కానీకూడదు. అలాగే ఇక ఇంకో విషయం, పైకి ఒప్పుకోలేని నిజాలు చెప్పాలంటే అల్లుడు కోడలు మన అంటారు, కానీ పరాయిగానే అనుకోని వ్యక్తులే ఎప్పటికీ కూడా అని గుర్తుపెట్టుకో. ఇక అలాగే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఆడపిల్లను ఇస్తే మంచి చెడు తెలుస్తాయని పెళ్లి చేసేవారు. పోను పోను అత్తమామ తోబుట్టువులు ఉండే ఇంటినివ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉండేలా చూస్తున్నారు. లేకపోతే ఇండియాలా లేకుండా ఫారెన్ సంబంధాలు, ఆ ఫారెన్లో ఉండేవాళ్ళ విధానాల గురించి తెలుసుకుని మళ్ళీ వాళ్ళ పిల్లలకు మాత్రం మన సంప్రదాయ పద్యంగా ఆ పద్యాలు నేర్చుకోమని వేలకు వేల డబ్బులు ఇచ్చి మరీ చెబుతున్నారు. నిజమే కదండి. ఒకప్పట్లో లాగా పెళ్ళిళ్ళు ఇప్పుడు జరగడం లేదు. కేవలం భార్యాభర్త ఇద్దరూ ఒకరికొకరు కలిసి ఉంటే అంతే చాలు సంతోషంగా అనుకుంటున్నారు. ఏ ఆడపిల్లను పుట్టింట్లో అత్తారింటికి నచ్చేలా పెంచాలని చూస్తారు, కానీ అత్తింట్లో వారికి నచ్చేట్లుగా ఉండమంటారు. సొసైటీ ఆంక్షలు తగినట్లుగా నడుచుకోమని శాసిస్తారు. భర్తకు నచ్చినట్లు ఉండమని చెబుతారు. ఆడపిల్ల తన కోసం తన బ్రతికితే రోజంటూ ఏముంది? కాస్త ఆలోచించండి. అత్తవారి మెప్పు పొందాలి అంటారు. భార్య ఎలా చెప్తే అలా వినాలి అంటారు. అందరినీ జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు. కానీ భార్యకు నచ్చినట్టుగా ఉండమని ఏ ఒక్కరూ చెప్పరు. ఇదేం విడ్డూరమో. భార్యాభర్తల బంధం 10 కాలాలు పదిలంగా ఉండాలి అంటే ఒకరిది తప్పని తెలిసినా 10 మందిలో చులకన చెయ్యకుండా, పదే పదే విమర్శించుకోకుండా, ఇద్దరు విషయంలో కన్నవారినైనా మధ్యలో చేరనివ్వకూడదు. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇద్దరు మనసులు సంఘర్షణ 10 మందిలో పంచాయితే కాకూడదు. నిజమే కదండి. ఇక ఒక విషయం చెప్పాలంటే, శ్మశానంలో శివుడు ఎందుకుంటాడో తెలుసా? మనం చనిపోయాక జీవుడు మనలో నుంచి వెళ్ళలేక
ఇక బంధాల్ని తెంచుకోలేక సతమతమవుతూ ఉంటాడట. అప్పుడు శివుడు, ఓ జీవుడా, ఎందుకు బాధపడతావు? నేను నీ కోసం ఉన్నాను కదా అని హక్కును చేర్చుకుని ఓదార్చడానికి అక్కడే నివసిస్తాడట. నిజమే కదండి. దారిన పోయే దానయ్యకైనా సహాయం చెయ్యొచ్చు, కానీ అయిన వారి సహాయం చేస్తే విలువ దోపిడీ ఇచ్చినట్టే. గుర్తుపెట్టుకోండి, నీ విలువను పోగొట్టుకున్నట్టే, అలాగే నిలువు దోపిడీ ఇచ్చినట్టే. ఉన్నదంతా ఊడ్చి ఇచ్చినా తర్వాత నీ అవసరం తీరాక నువ్వు ఎవరు అని మాత్రం ఖచ్చితంగా అంటారు. సింపుల్గా ఒక మాట ఏంటి అంటే, నాకేమైనా 10 చేతులున్నాయా? నిజంగా 10 చేతులుంటే చూడ్డానికి అస్సలు బాగోదు. అలాగే మనకి ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. అందుకే ఒక్కోసారి మనం కోరుకున్నవన్నీ ఇవ్వడు. మనకి ఏది మంచిదైతే అదే చేస్తాడు. భార్య వేరు కాపరం పెట్టింది అంటే భార్యదేనా తప్పు? ఆ భర్త తప్పు కూడా ఉంటుందిగా. గొడవలు వస్తే సరిదిద్దలేని భర్త, భార్య కూడా. భర్త ఏమీ చెయ్యలేని తనం ఎక్కువైతేనే భార్య గడసరితనం ఎక్కువవుతుంది. ఏది జరిగినా కూడా భర్త ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే భార్య తనదైన రీతిలో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. అందుకే అత్తవారింట్లో ఆడపిల్లలకు పోను పోను కొంచెం గడిసరితనం ఎక్కువగానే ఉంటుంది. దాన్ని ఇరుగు పొరుగు చూసి, అమ్మో, ఈ అమ్మాయికి చాలా పొగరే అని అంటారు. నిజమే కదండి. నీ శీలం 10 మంది మాటల్లో వేలం వేసేలా ఉండకూడదు కదా. ఇక నీ ప్రవర్తన, శీలం అంటే దేహానికి మాత్రమే కాదు, నీ వ్యక్తిత్వానికి కూడా అని గుర్తుపెట్టుకో. మంచైనా చెడైనా జీవితం చూడకుండా సూసైడ్ గురించి ఆలోచన కూడా చేతకానితనమే. ఈ ఆలోచన అని వస్తే నీ చేతకానితనమే. సూసైడ్కి చాలా ధైర్యమే కావాలి, కానీ బ్రతకడానికి పోరాటమే చెయ్యాలి. పోరాడి గెలవాలి, కానీ ఓడిపోవడానికి ఎప్పుడూ కూడా పోరాడకూడదు. ఇక మౌనంగా ఉన్నారు కదా అని సహనాన్ని పరీక్షించకు. ఆ మౌనం ఆవేశంగా మారితే నువ్వు చెప్పడానికి ఏమీ ఉండదు, తలదించుకోవడం తప్ప. ఇక మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, గ్రాటిట్యూడ్ ఎరుగని మనుషులు కదా. ఎప్పటికైనా గాంధీజీనే మర్చిపోతారేమో, కానీ విలువ తరగతి నోటు మీద విలువగల వ్యక్తులను ప్రింట్ చెయ్యడానికి ఇదొక కారణమై ఉండవచ్చు. ఇక తలరాత మార్చలేమని బ్రతుకున్న బ్రతుకుని అసహ్యించుకుంటే ఎలా? నచ్చినా నచ్చకపోయినా బ్రతకాల్సిందేగా. ఇక అదేదో తృప్తిగా మిగిలితే జీవితంలో ఉన్న ఆనందమేంటో తెలుస్తుంది. నీ జీవితాన్ని ఇంకొకరికి వెలుగులా కూడా మారవచ్చు. మనసులో ఒకరిని ఉంచుకొని ఇంకొకరితో ఉండడం అది మానసిక వ్యభిచారమే అవుతుంది. ప్రేమలో ఓడిపోయామనుకో, జరిగిందేదో జరిగింది, తప్పు ఒప్పో పక్కన పెట్టు. కానీ నీతో జీవితం సాగించడానికి ఇక కలిసి వచ్చిన వాళ్లతో నిజాయితీగా ఉండు, మోసం చెయ్యొద్దు. అర్థమైంది కదండి. అలాగే అమ్మా నాన్నకు మనిద్దరం సమానమేనా అని తోబుట్టువులకు సందేహం వస్తుంటుంది. సమానం కానే కాదు. సెటిల్ కాని వారు ఏమవుతారో అని రవ్వంత ప్రేమ ఎక్కువ, అంతే. ఇక పెద్దవాళ్ళు తెలుసుకుంటారు అని చిన్న ధీమా, చిన్నవాళ్ళ అర్థం చేసుకోరని కొసరంతా కోపం. ఇక కన్న ప్రేమను అపార్థం చేసుకుంటే నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఈ భూప్రపంచంలో దొరకరని తెలుసుకో. కంటే కూతుర్ని కనాలో కొడుకుని కనాలో తెలియదు, కానీ కూతుర్ని శివంగిలా పెంచాలి, ఏడవడానికి బ్రాండ్ అంబాసిడర్లా కాదు. ఇక కొడుకుని మంచి విలువలతో పెంచాలి. ఏం చేసినా సరే డబ్బులు సంపాదించే యంత్రంలా కాకుండా. అందరూ అమ్మాయి చాలా పెద్ద ఖర్చు అనుకుంటారు, కానీ అసలు పెద్ద బాధ్యత అబ్బాయి. అమ్మాయిని ఎంత కొంత ఇచ్చి పంపించేస్తే బాధ్యత తీరుతుంది, కానీ అబ్బాయికి ఆస్తి ఏర్పరచాలి,
జీవితంలో సొసైటీలో బాగా చూసుకోవాలి. అప్పుడే కదా పిల్లనిచ్చేది. అమ్మాయి బ్రతికినంతకాలం బాధ్యత అనుకుంటే బాధ్యత, లేకుంటే పండక్కో పబ్బానికో అబ్బాయి బాధ్యత కలకాలం అనుకుంటేనే తల్లిదండ్రులకి కొడుకు చూస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. నిజమే కదండి. అలాగే భయాన్ని మించిన శత్రువు ఉండడు. ఒక్కసారి గెలుపుతో ముందుకు వెళ్ళి చూడు. గెలవాలనుకో, సంతోషమే. గెలవకపోతే ఖచ్చితంగా నీ సత్తా ఏంటో నీకు తెలుస్తుంది. భయం నీలో నిన్ను అణిచివేస్తుంది. అలాగే తెగింపు నేను నీకే కొత్తగా పరిచయం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. చివరికి కూడా ఒక్క విషయం, మీ భార్య ముందు ఎప్పటికీ కూడా ఈ 3 పనులు చెయ్యకు. అవేంటంటే, మొదటిది, మీకు ఎంత బాధ వచ్చినా సరే అసలు తన ముందు ఏడవకండి, లోకువైపోతారు. ఇక 2, మీ భార్య ముందు తన పుట్టింటి వారిని ఎప్పుడూ కూడా చెడుగా చూడొద్దు, చెడుగా చులకనగా అస్సలు మాట్లాడొద్దు. ఇక ఆఖరిది, మీ యొక్క సంపాదన మీ భార్యకు అసలు ఫుల్ డీటెయిల్డ్గా అస్సలు చెప్పకండి. అర్థమైంది కదండి. మీ భార్య ఎలాంటిదో, ఆ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుని మాత్రమే ఇవి తన దగ్గర చెబితే నీకు విలువ ఉంటుంది. లేదు అంటే అస్సలు చెప్పకు. గుర్తుంచుకో. నిజమే కదండి. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యుడు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.